తిరుమల లడ్డు వివాదం ఇప్పటికీ ప్రకంపనలు రేపుతూనే ఉంది. అయితే అసలు నెయ్యి కాంట్రాక్ట్ను మార్చిందెవరు? అసలు ఈ వివాదానికి కారణం ఎవరు? తిరుమలలో అసలు ఏం జరిగింది అన్నది ఇప్పటికీ ఉత్కంఠ రేపుతూనే ఉంది. ఎందుకంటే ఈ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సైలెంట్గా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుపతి నెయ్యి ఒప్పందాలు ధర్మారెడ్డి హయాంలోనే జరిగాయని, అయినప్పటికీ ఆయన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనేది హాట్ టాపిక్గా మారింది. అయితే అసలు ఈ లడ్డు వివాదం వెనుక ప్రముఖంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, అలాగే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ల ఆదేశాల మేరకే నెయ్యి ఒప్పందాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడి తక్కువ రేటుకు వస్తుందని యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యిని కొనుగోలు చేసి ఎంతటి దారుణానికి పాల్పడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం టీటీడీ పాలక మండలి అప్పుడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఈ వివాదం మీద సిట్ ఏర్పాటు చేస్తోంది. మాజీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. తిరుమలలో శాంతి హోమం నిర్వహిస్తున్నారు. అయితే లడ్డు వివాదంపై ఇంత రచ్చ జరుగుతున్నా మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు. ఆయన మౌనం వెనుక కారణమేంటి? అసలు ఏం జరుగుతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. లడ్డు వివాదంపై అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ కోసం సుబ్బారెడ్డి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. ధర్మారెడ్డి హయాంలోనే నెయ్యి కొనుగోళ్ల కాంట్రాక్టులో మార్పు జరిగిందని, ఏదైనా ఆయనే మాట్లాడాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. అంతేకాదు, జగన్ కంటే ధర్మారెడ్డి మాత్రమే ఈ కేసుపై మరింత సమాచారం ఇవ్వగలరని, ఈ విషయంపై అతనికి మొదటి సమాచారం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ గొడవ మొదలైనప్పటి నుంచి ఒక్కసారి కూడా ధర్మారెడ్డి బయటకు రాలేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ధర్మారెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశారు. ధర్మారెడ్డి తన కుమారుడు చనిపోతే 12వ రోజు తిరుమలకొచ్చారని, ఆలయ సంప్రదాయాలను విస్మరించారని మండిపడ్డారు. ధర్మారెడ్డి తీరుపైన గతంలోనూ ఆరోపణలున్నాయి. అయితే తిరుమల లడ్డూపై ఎంత వివాదం జరుగుతున్నా ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అన్ని విషయాలపైన విచారణ చేయనుంది. అందులో ధర్మారెడ్డిని సైతం విచారించే అవకాశం కనిపిస్తోంది. అయితే తిరుమలకు నెయ్యి ఒప్పందాలపై నాడు ఏం జరిగిందన్నది బయటకొచ్చి ధర్మారెడ్డి మాత్రం చెప్పడం లేదు. దీంతో ధర్మారెడ్డి మౌనం వెనుక అసలు కారణం ఏంటన్న చర్చ మొదలైంది. ధర్మారెడ్డి ఇప్పటికైనా బయటకు వస్తారా? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేది వివరించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.